మళ్ళీ ఎవరో పెడతారు మళ్ళా అంతే ఒకసారి మనిషికి ఇక్కడ అటెండెన్స్ ఇచ్చి ఉంటే మరి 5,000 అది కూడా మనం కన్సిడర్ చేయాలి కదా కృష్ణ గారు. ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి ఆయన గౌరవం ఇచ్చే 2 సంవత్సరాలు బట్టి మనం ఆపాం. ప్రతిసారి ఆ ఇష్యూ రాగానే ఆయన మసీదు కడతాను అంటే ఇప్పుడు అది ఏదో గొడవ వచ్చినట్టే కూడా ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు మనం చెప్తున్నాం. ఆయన ఒక్కోసారి కూల్ అవుతున్నాడు, మళ్ళీ మన వాళ్ళే ఎవరో ఒకళ్ళు ఆయన ఇది పెట్టేస్తున్నారు, కొట్టేస్తున్నారు, ఇంకెందుకు కాయ కొట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు అని ఆయన మళ్ళీ నేను అనేది ఏంటంటే మీరు అనేది నేను చెప్తున్నా ఫస్ట్ నుంచి కట్టుకుపోవాలని ఎన్నాళ్ళు లాగాం. 2 సంవత్సరాలు ఏంటి అది కొనుక్కోమంటారు. సో నెక్స్ట్ వచ్చేసి అపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం అపార్ట్మెంట్ వాసుల స్థిర చర ఆస్తులకు మరియు అపార్ట్మెంట్కి సంబంధించిన కామన్ ఆస్తులకు ఏ సభ్యుడి వలన హాని లేక డ్యామేజ్ అయించు దానికి కారకులే పూర్తి బాధ్యత వహించి వెంటనే మరమ్మతులు లేక రీప్లేస్మెంట్ చేయవాలని గుర్తు చేయటం. ఎందుకంటే మామూలు రూలే కాకపోతే ఇప్పుడు ఏంటంటే 405 డాక్టర్ గారు వాళ్ళు అక్కడ పైప్ పాల్గొట్టారు. దాదాపు 3 వారాలు అవుతుంది. కార్ పార్కింగ్ దగ్గర మనం పూర్తి చేస్తున్నా వాచ్మెన్ కార్ చేశారు, మేము చేస్తున్నా అదే డ్రాక్ చేస్తున్నారు. డ్రైవింగ్ అటు ఇటు చేసేలోపు ఆయన దానికే ఉంటాడు. మన వాళ్ళు కొంచెం అది మాకు బాధ్యత మేము చేయించాలి, ఆ బాధ్యత మాకు తెలుసు. అట్లా అడిగేవాళ్ళు ఎవరు ఉంటే నాకు మాట్లాడుతున్నారు. ఎవరిని అడుగుతారు? నేను వెంట పెట్టా, అది మా బాధ్యత కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి అడిగామని చెప్పేసి అన్నా. ఇక అదే మళ్ళీ ఇంతవరకు చెప్పాల్సింది ఏంటంటే మీరు అందరినీ కలుపుకోవాలి. కామన్ ఏరియాలో జరిగింది, ఆయన ఇంట్లోనో ఎక్కడో జరిగింది, మనకి సంబంధం లేదు కదా. నేను ఫోన్ చేస్తే ఫోన్ చేసి డాక్టర్ ఆయన అసలు ఓనరు తీసుకొస్తాను. 2 కార్లు వైట్ కార్ డాక్టర్స్ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్స్. అంటే ఫోటో తీసి రీప్లేస్ చేయండి అని చెప్పేసి పెట్టారు. పెడితే అది పాతే కదా, సగం మీరు పెట్టుకుంటే సగం మేము పెట్టుకుంటాం అని పెట్టారు. నాకు కావాలి ఇది ఎట్లా ఉండదండి, మీరు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. నాకు సగం పెట్టుకునేది అది అయ్యేదే 500 1000 అవుతుందో ఏదో దాన్ని సగం మీరు పెట్టుకునేది ఏంది. నాకు పాత పైప్ అంట, పాత పైప్ కాబట్టి చేసుకోవాలి. అనవసరం కదా, పాత పైపు కొత్త పైపు ముందు అక్కడ డ్యామేజ్ జరిగింది. అమ్మాయి అనుకుంటా పెట్టినట్లుంది. సరే ఇవన్నీ ఎందుకు జరిగింది, రీప్లేస్మెంట్ చేసి ఇచ్చేసి ఆ పద్ధతి ఎత్తాతో పద్ధతి ఎత్తావు ఏదో కుర్రాడికి అవగాహన లేదు, చిన్న కుర్రాడు కదా, అవగాహన లేదు. ఇదివరకు జడ్జి గారు వాళ్ళ కోళ్ళ పగల కొట్టింది సేమ్ అదే టైప్. జడ్జి గారు ఉండేవాళ్ళు మన 208లో. వాళ్ళ అమ్మాయి కారు నేర్చుకుంటూ కోడలు రివర్స్ చేస్తే పెట్టేసింది, తగిలిపోయింది. కానీ వెంటనే మీరు చేయించండి ఎంత ఏదో ఇచ్చేస్తాను అన్నాడు. వెంటనే చేయించాను. మాట అన్నారు అనుకోండి, ఎంతైతే అంత ఇది చేయించండి అని ఆ మాట అన్నారు అనుకోండి. మెసేజ్ చేయించి ఉండేవాళ్ళు వీళ్ళు వాళ్ళు ఎంత అవుతుంది ఇందులో సగం ఇస్తాను అమ్మాయి రోడ్డు మీద ఎవరైనా కూర్చుంటే మాట అంటాడా? రోడ్డు మీద ఎవరైనా కూర్చుంటే నిజంగా మరి ఆడికి ఆడ కొంచెం ఇది ఉందనుకోండి నిలబెట్టి వసూలు చేస్తాడు. పారక పెట్టడం అదే పైప్ కాకపోతే ఆ డ్యామేజ్ ఏదైతే ఉందో వాళ్ళు కట్టాలనేది. అందుకే అది అపార్ట్మెంట్ అయినా పర్సనల్ అయినా ఎవరైతే డ్యామేజ్ చేశారో వాళ్ళు పెట్టాలని వాళ్ళు అపార్ట్మెంట్ పోస్ట్ అడ్డం వచ్చింది నాకు, నా కారు మీరే కట్టినారు పెట్టాలి. కారు టర్నింగ్
వస్తున్నారు. నేను అప్పుడే పెట్టారు. ఇంకోటి నెక్స్ట్ అప్పుడే పెట్టారు. అపార్ట్మెంట్ నిర్మాణ వాటి ఖర్చులు జమలు సమర్పించుట. ఎట్లా పెట్టాంగా వాట్సాప్ లో పెట్టాం. అప్పుడే పెట్టారా? ఒకసారి మీరు వాట్సాప్ పోస్ట్ అంటే అప్పుడే పోస్ట్ పెట్టారా అంటున్నా. ఆ పోస్ట్ కాదు సార్, వాడు గోవింద్ వెళ్ళేటప్పుడు నేను పూరి వెళ్ళేటప్పుడు అది కారు తీసి పక్కన పెట్టినా అన్న. వాడు కారు తీసి ఇటు తీసుకొచ్చాడు. నేను అతను రాకముందే యాక్చువల్లీ ఇటు పక్కన ఉంచున్నా, ఈ డ్రైవర్ సీట్లో ఎక్కేశారు. నన్ను రైల్వే స్టేషన్లో దించి ఇంటికి రావాలి. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వెనకాల ఇద్దరు. వాళ్ళు నేను రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఏదైనా కారు ఏంది అంతగా ఉంది అని చెప్పని అన్నాడు మా ఫ్రెండ్. అప్పుడు నేను చూడాల ఏందా అని చెప్పి ఇటు తిరిగి వచ్చి చూస్తే వెనక డోర్ దగ్గర నుంచి వెనక మొత్తం కొట్టేశాడు. అదేంటంటే పోస్ట్ అడ్డం వచ్చిందండి. అంటే కళ్యాణ్ గారు పర్సనల్ ఏంటంటే మరి అపార్ట్మెంట్ పోస్ట్ అడ్డం వచ్చి నా కారు దెబ్బతింది, దానికి అపార్ట్మెంట్ ఇస్తారా అని అడుగుతున్నాను. నెక్స్ట్ ఏసీ ట్రైన్ వాటర్ పైప్స్ మరమ్మతులు చేయడంపై నిర్ణయం. నమస్తే.